హాయ్! నమస్తే. వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ కర్రీ ఏంటంటే చప్పచావడాలు దోసకాయ కర్రీ అండి. ఈ చప్పచావడాలంటే మరి మీకు తెలుసో లేదో తెలీదు కానీ ఉప్పు చేపల్లాగా ఉంటాయి. వీటిలో చాలా రకాలున్నాయన్నమాట. ఈరోజు నేను స్పెషల్‌గా ఆ కర్రీ తీసుకొచ్చేసాను. వేడి వేడి అన్నంలో చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా! టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. వేరే లెవెల్‌లో ఉంటదసలు. మరి ఈరోజు నేను ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిస్తాను. వీడియోని ఫాలో అయిపోండి. చేసేయండి. ఓకేనా? మరి ఈ కర్రీ అయితే చాలా బావుంటదండి టేస్ట్ అయితే. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సినవి ఇలా దోసకాయ అనమాట. నేనొక పావు కిలో దోసకాయలను తీసుకున్నాను. ఇలా గింజలు తీయకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు తీసేసుకోవచ్చు, కానీ అవి ముదురుగా ఉంటే తీయొచ్చు. లేత గింజలైతే ఇలా ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే గింజలు చాలా టేస్ట్ ఉంటాయి. పుల్ల పుల్లగా ఉంటాయన్నమాట. ఇలా 4, 5 టమాటాలు కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ కూడా అండ్ 4 పచ్చిమిర్చి, ఇలా ఈ చేపలని ఇలా మనము తలకాయలు, తోక తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. వీటిని చక్కగా వాష్ చేసుకొని ఒకసారి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్‌లో ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అది వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా తరగాలి. పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా మధ్యలోకి చీల్చుకొని ఇలా తరగాలన్నమాట. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇంకొంచెం వేగిన తర్వాత ఒక్క చిటికెడు పసుపు వేసుకోవాలండి. తర్వాత ఈ రెడీ చేసుకున్న చేపలను కూడా వేసుకోవాలి. కొంచెము కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి ఇలా చక్కగా మగ్గనిచ్చి తీయాలండి. చూసారా? ఇలా కొంచెం మగ్గుతాయన్నమాట ఈ చేపలు. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. దోసకాయ కట్ చేసేటప్పుడు చేదు చూసుకొని మీరు కట్ చేసుకోండి. చేదుగా ఉంటే కర్రీ అంతా చేదైపోతుంది. దీంట్లో మీకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5, 6 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. జస్ట్ ఒక 5, 6 నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా అన్నమాట. చూసారా? ఇప్పుడు ఈ వాటరు వచ్చి దీంట్లో వాటర్ కూడా పోసే పని ఉండదు. ఎందుకంటే దోసకాయలో వాటర్ ఉంటది కాబట్టి. తర్వాత మీరేమన్నా మాడుతుంది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మగ్గింది కదా చక్కగా. దీంట్లోకి ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. నేను మసాలా కారం వాడతాను. ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఇదంతా ఘాటుగా ఉండదు, మీడియంగా ఉంటుంది. 2 స్పూన్ల కారం వేసుకొని, ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 6 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుందన్నమాట. చక్కగా ఉడికిపోతుంది దోసకాయ. గింజలు ఉంటేనే బాగుంటుందండి. గింజలైతే తీయొద్దు. కానీ చేదు చూసుకోండి దోసకాయ కోసేటప్పుడు. అయిపోయిందండి. చప్పచావడాలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా? చక్కగా ఉడికింది ముక్క. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి నేను వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తింటున్నాను. మీరు కూడా తినేయండి మరి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది నాకు టేస్ట్ చేసి చెప్పండి కామెంట్స్‌లో. చూసారా?
చాలా బావుంటదండి టేస్ట్ అయితే. హ్మ్. సూపర్ అండి. సూపర్. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదూ! మరి ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా నుంచి మీకు మరిన్ని వీడియోస్ రావాలంటే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. వెళ్ళొస్తాను.